మా విలేజ్ కాళహస్తికి ఇప్పుడు తిరుపతికి కాళహస్తికి మధ్య ఏర్పేడు. ఆ ఏర్పేడు దగ్గర నుంచి 7 కిలోమీటర్లు నడిచి వెళితే నేను ఎంపీగా ఉన్నప్పుడు రోడ్డు వేశాను. అక్కడ మోదుగులపాడు గ్రామం. నేను భోగి పండగ అంటే ఒక 10 రోజులు ముందుగా దగ్గర నుంచి చిన్న చిన్న మొక్కలు కంప అవన్నీ కొట్టుకొచ్చి అలా ఎండబెట్టి ఈ పండగకు అలా వేసేవాడు. అంటే ఎవరి భోగి ఎక్కువ ఉంటుందో అని విలేజ్లో పోటీ పడేవాడు. అంటే అప్పుడు కరెంటు తెగలేవు, ఇప్పుడు అంత హైట్ వేయకూడదు. అదొక సరదా. భోగి అంటే నాకు బాగా ఇష్టం, ప్రతి పండగ ఇష్టం, మన సాంప్రదాయాలు కాబట్టి అటువంటి పోటీ పడి చేసేవాడు మనం అందరం కూడా. ఇప్పుడు కంప కంటే కూడా కర్రలు పెట్టి పాత వస్తువులు దానిలో వేసి అంటే కొత్త వాళ్ళు రావాలి. కొత్త సంక్రాంతి అంటే పాత కష్టాలు నష్టాలు అన్నీ పోయి కొత్తగా ఉండాలి జీవితం అని ఒకే లైన్లో చెప్పాలంటే. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్ అందరికీ. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ భోగి అంటే మకర సంక్రాంతి, కనుమల పండుగ, పశువుల పండుగ, అన్ని పండుగలు ఇప్పుడు జరుగుతాయి. అన్నిటికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం మకర సంక్రాంతి శుభాకాంక్షలు. దాన్నే మనం భోగి అంటాం, మకర సంక్రాంతి అంటాం. ఈ భోగి అనే పండగ ఒక కథ మీ అందరూ తెలిసిందే. మకర సంక్రాంతి ధాన్యం పండించి లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు, అలాగే మనం పెద్దలకి బట్టలు పెట్టి పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాం. ఇదందరూ తెలిసింది. ప్రతి సంవత్సరం మనం భారతీయులు బ్రహ్మాండంగా చేయాల్సిన ఇది. అందులోనూ ఈ సంవత్సరం కొత్త ఏంటంటే భారత ప్రధాని గారు మోడీ గారు భారతదేశం అంటే ఏమిటి చూపించిన వ్యక్తి. అంటే మనంతా భారతీయులం, హిందువులం అని శ్రీరామచంద్రుడి గురించి, సీతాదేవి గురించి, లక్ష్మణుడి గురించి, ఆంజనేయ స్వామి ఇలా ఎక్కడ చూసినా ఈ పండుగలు జరుగుతున్నాయి. అదొక పండుగ. రియలీ హ్యాట్స్ అప్ టు మోడీ గారికి. అటువంటి భారత ప్రధాని మన దేశానికి కావాలి. ఇటువంటి అది ఒక పండుగ, ఇది ఒక పండుగ. ఈ సంవత్సరం అందరికీ హృదయపూర్వకమైన ఆశీస్సులు, పెద్దలకు దగ్గర నుంచి మాకు ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మీకు కానీ మీ యాజమాన్యానికి అందరూ కూడా ఈ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.